ఏప్య అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంచ విధిపూర్వకం. ఎవరెవరైతే ఆయా దేవతలపైన భక్తిని పెంపొందించుకొని ప్రార్థిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, వారు నన్ను పూజించిన వారు కారు. కాబట్టి నన్ను పూజించిన వారు మాత్రమే నిజమైనటువంటి భక్తితో పూజించిన వారు అవుతారు. క్రమము తప్పి ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో వాళ్ళకి అభివృద్ధి, మోక్షము దొరకదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి సందర్భంలోది ఈ శ్లోకము. 9వ అధ్యాయంలోని 23వ శ్లోకము. మన చిన్నతనంలో ఒక పద్యం నేర్చుకున్నాము. ఎవనిచే జనించు జగమెవని లోపల నుండు లీనమై, ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. భగవంతుడెవరు? సృష్టికర్త. ఈ సృష్టిని సృజించినటువంటి వారికి ఏ రూపం ఇస్తాము, ఏ నామం ఇస్తాము? నామము ఇవ్వలేము, రూపము ఇవ్వలేము. మరి ఆయనను ఎలా ఆరాధించేది, ఎలా పూజించేది అంటే మన హృదయములో ధ్యానించాలి, పూజించాలి. గాయత్రి ధ్యానము నేర్చుకొని సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని, సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడిని, నామరూపములు లేనటువంటి భగవంతుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారు జ్ఞానవంతులు. మిగతా వారందరూ అజ్ఞానంలో కూరుకొని పోయినటువంటి భక్తిపరులు అనే విషయము కృష్ణుడు మనకు చెప్పకనే చెప్తున్నాడు. ఇట్టి విషయాన్ని అర్థం చేసుకొని జ్ఞానంతో మానవ జన్మ అర్థం పరమార్థం తెలుసుకొని నడిచేవారే ధన్యులవుతారు. తదాస్తు.